హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్సైడ్ మిస్టరీ. ప్రతి వస్తువులో ఒక రహస్యం ఉంటుంది. ఆ రహస్యాన్ని వెలికి తీసేదే మన ఇన్సైడ్ మిస్టరీ. నిజంగా ఇట్లా అనిపిస్తుంది, అంటే మంచిగా అనిపిస్తుంది కదా. పర్ 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 అప్పుడు అయితే వస్తుంది. దీని పేరేంటో ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో యాక్చువల్లీ మేమైతే దీన్ని చిన్నప్పుడు అయితే పర్పర్ అనేది మాకు దీని పేరు తెలియదు. అప్పుడు కాదు, నాకు మొన్నటిదాకా తెలియదు. అందుకే దీన్ని అయితే మేము పర్పర్ అని అయితే అనేది. ఎందుకంటే ఇట్లా గుంజినప్పుడు అయితే పర్పర్ అని సప్పుడు వస్తుంది కాబట్టి మేమైతే దీన్ని పర్పర్ అనేది. దాని తర్వాత ఒకానొక సందర్భంలో దీని అవసరం వచ్చినప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు దీని పేరు వెల్క్రో అని చెప్పి అయితే నాకు తెలిసింది. దీన్ని వెల్క్రో అని అంటారనమాట. సో వెల్క్రో అంటే ఇది చాలా మటుకు చాలా పార్ట్స్లలో ఉపయోగపడుతుంది. లైక్ ఏంటంటే మనం స్కూల్ బ్యాగ్లలో కానీ, స్కూల్ షూస్లో కానీ, చిన్న చిన్న బ్యాగ్లలో కానీ. రీసెంట్గా నాకు తెలిసిందంటే ఇట్లాంటి ఈ వెల్క్రోను నాసాలో కూడా యూజ్ చేస్తారని చెప్పి అయితే నాకు తెలిసింది. నేను అప్పుడు పరిశాన్ అయిపోయినా, ఇంత చిన్న వస్తువును నాసాలో ఎలా యూజ్ చేస్తారో అని చెప్పి తెలుసుకున్నా. నాసాలో ఏంటంటే పైనుండి కింద గ్రావిటీ ఉండదు కాబట్టి అక్కడ వస్తువులను స్టిఫ్గా ఉంచడానికైతే ఈ వెల్క్రోన్ అయితే యూజ్ చేస్తారని చెప్పి తెలుసుకున్నాను. నేనైతే పరిశాన్ అయిపోయినా. ఇంత వెల్క్రో ఎలా ఉంటుంది అని చెప్పి ఈరోజు అయితే దీని ఇన్సైడ్ మిస్టరీ అయితే తెలుసుకుందాం. చలో వీడియోలోకి వెళ్ళిపోదామా. సో వెల్క్రో అనేది అయితే 2 పార్ట్స్గా ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ అనుకోవచ్చు. సో దీన్ని మనం జూమ్ చేసి చూసినట్టయితే ఇలా కనిపిస్తుంది. అండ్ ఇంకో పార్ట్ వచ్చేసి ఇలాగ చాలా సాఫ్ట్గానే అయితే ఉంటుంది. చాలా సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది. అదేవిధంగా ఈయన పైన కొన్ని హుక్స్ లెక్కనైతే ఉంటాయి, చిన్న చిన్న హుక్స్. ఈ హుక్స్ అనేది ఈ సాఫ్ట్ ప్లేస్ని ఈ విధంగా పట్టుకోవడం వల్ల చాలా స్టిఫ్గా ఉంటుంది. జస్ట్ ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేసినప్పుడు మొత్తం అంటుకొని పోతుంది అనమాట. ఇందులో హుక్స్ ఈ సాఫ్ట్ ప్యాడ్ని అయితే పట్టుకోవడం వల్ల ఇది మొత్తం ఇలా టైట్గా పట్టుకుంటుంది. సో మళ్ళీ దీన్ని కొంచెం ప్రెజర్ పెట్టి లాగినప్పుడే ఇదైతే విడిపోతుంది. ఇప్పుడు ఈ వెల్క్రోని అసలు ఎప్పుడు ఎవరు ఎలా కనిపెట్టారో అని అయితే తెలుసుకుందాం. 1940లో ఒక స్విస్ ఇంజనీరింగ్ అడవిలో నడుస్తుండగా ఒక చిన్న విషయం గమనించాడు. అదేంటంటే చిన్న చిన్న ముక్కలై పార్ట్స్ అయితే తన ప్యాంటుకి అంటుకోవడం గమనించాడు. ఆసక్తితో ఆ గింజలను మైక్రోస్కోప్లోనైతే గమనిస్తే వాటిపై చిన్న చిన్న హుక్స్ ఉండడం గమనించాడు. ఆ హుక్సే బట్టలను పట్టుకోవడం గమనించాడు. దీని ద్వారానే అతను ఆ తర్వాత వెల్క్రోన్ అయితే కనుక్కోవడం జరిగింది. మామూలుగా ఈ వెల్క్రోను మనం కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉన్నప్పుడు కూడా దీంతో ఒక చిన్నపాటి ఆట వస్తువుగా కూడా వాడుకోవచ్చు. ఏంటంటే ఇలా గట్టిగా ప్రెస్ చేసి చిన్న పీస్ తీసుకొని ఇలా లాగినప్పుడు ఈ వచ్చే సౌండ్ వల్ల కూడా మనకు కొంచెం స్ట్రెస్ ఫ్రీ అవుతుంది. లైక్ ఏంటంటే చిన్న చిన్న ఏంటంటే మనం ఇట్లాంటి చిన్న చిన్న వాటి వల్ల కూడా మనం స్ట్రెస్ ఫ్రీ కావచ్చు. లైక్ ఏంటంటే మన ఏమంటారు వాటిని, బబుల్ బ్యాగ్ ఉంటుంది కదా, దాన్ని పగలగొట్టినప్పుడు ఎలా స్ట్రెస్ ఫ్రీ అవుతుందో దీన్ని కూడా లాగినప్పుడు అయితే చాలా స్ట్రెస్ ఫ్రీ అవుతుంది. చిన్నప్పుడు అయితే స్కూల్లో చాలాసార్లు బ్యాగులకు షూస్ ఉంటాయి కదా, వాటిని ఇలా లాగి మేమైతే చాలా ఎంజాయ్ అయితే చేసేది. మీరు కూడా ఈ వెల్క్రోన్తో ఎలా ఆడుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా మేమైతే వీటిని పర్పర్ అనేది మీ దగ్గర దీన్ని ఏ పేరుతో పిలిచేదో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇది గాయస్ ఈరోజు వీడియో, మన మిస్టరీ వీడియో, ఇన్సైడ్ మిస్టరీ. ఈ వెల్క్రో అయితే ఇంత ఇన్సైడ్ మిస్టరీ అయితే ఉంది. ఐ థింక్ ఈ వీడియోనైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అదేవిధంగా పక్కనున్న బెల్ సింబల్ని మాత్రం యాక్టివేట్లో పెట్టుకోండి.
అలా యాక్టివేట్లో పెట్టుకోవడం వల్ల మీకు మేము పెట్టే వీడియోలు వెంటనే నోటిఫికేషన్లో వస్తాయి. మీరైతే చూసి అయితే ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా మీకు ఇంకా ఇలాంటి వస్తువుల ఇన్సైడ్ మిస్టరీ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరొక ఇన్సైడ్ మిస్టరీతో మీ ముందు మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.